గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఏంటి చీకట్లో దయ్యంలా ఉన్నావు అనుకుంటున్నారా? నేనైతే అసలు అర్ధరాత్రి 12 అవుతుంది, అయినా కూడా నిద్ర పట్టట్లేదు నాకు. ఎందుకంటే మార్నింగే 5 o'clock అయితే మా వారు దిగుతా అని చెప్పారు బస్సు. ఇన్ని రోజులంటే అబ్బా ఇంకా చాలా డేస్ ఉందిలే ఆయన రావడానికి అని చెప్పి ఉన్నాను. కానీ రేపే వస్తున్నారు అని అంటే ఎందుకో తెలీదు, నాకైతే అసలు నిద్ర పట్టదు. ఎప్పుడు వచ్చినా కూడా ఆయన 2కేమో పడుకున్నాను, మళ్ళీ 5:30కే లేసాను. 5కే వస్తానని చెప్పారు కానీ 5:30 అయినా కూడా రాలేదు. బస్ కొంచెం లేట్ అయిందంట. ఇంకా 6 o'clock వస్తారేమో. ఇంకా లేచి ఇంకా బయట నిల్చొని వెయిట్ చేస్తున్నాను అన్నమాట, ఎప్పుడు వస్తారా అని చెప్పి. ఇంకా ఇంటి వరకు వచ్చినోడు ఇంట్లోకి రాకుండా ఉంటాడా? నా పిచ్చి కాకపోతే బయట నిల్చొని మరీ వెయిట్ చేస్తున్నాను. ఏం చేద్దాం, ఇంకా ఇన్ని రోజులు వెయిట్ చేసిన కదా, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కావట్లేదు. ఎప్పుడు వస్తారా అని చెప్పి కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఫైనల్గా ఆయనైతే వచ్చారా. వచ్చిన తర్వాత నేను వెంటనే వెళ్ళైతే అసలు మాట్లాడలేను. నిజంగా చెప్తున్నాను, నాకే ఇలా ఉంటుందా, ప్రతి సోల్జర్ వైఫ్కి ఇలానే ఉంటుందో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం ఎలా అంటే ఆయన వచ్చిన ఒక 10 minutes తర్వాత మాట్లాడతానన్నమాట. ఒకలాంటి ఫీలింగ్ అన్నమాట అది, ఇంకా మాటల్లో చెప్పలేను. టెన్షన్గా ఉంటుంది, హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది అన్నమాట. అంటే ఆయనను చూసినప్పుడు ఫస్ట్ టైం ఎట్లాంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పటికీ నాకు అదే ఫీల్ ఉంటుంది. కొద్దిసేపు వరకు నేను మాట్లాడలేను ఆయన ఫేస్ చూసి డైరెక్ట్గా. ఇంకా ఆయన మాట్లాడిన తర్వాతే నేనైతే ఇంకా నార్మల్గా మాట్లాడతానన్నమాట. ఎందుకో మరి నాకు తెలియదు కానీ ఎవ్రీ టైం అదే ఫీల్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను అస్సలు మాట్లాడలేను. దీన్ని సిగ్గంటారో మరి ఇంకేమంటారో నాకు తెలియదు. కానీ ఇంకా ఆయనను చూసి కొద్దిసేపు వరకు మాట్లాడలేను. తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఇంకా ఆయన కంటే ఎక్కువ నేనే మాట్లాడుతాను. ఇంకా మా పాప కూడా ఈరోజు పొద్దున్నే లేసిందండో, ఇది చూడండి. లేసి ఇంకా వాళ్ళ నాన్నని కూడా గుర్తుపడుతుంది. ఎవరు వాళ్ళు అంటే నాన్న అని కూడా చెప్తుంది. ఇంకా వాళ్ళ నాన్నకి అన్నీ చెప్తుంది, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి పెద్ద లిస్టే చెప్పింది. ఇంకా మా వారేమో ఆయన యూనిఫామ్ తీసుకొచ్చారు వచ్చేటప్పుడు, నాకు వేయాలని చెప్పి తీసుకొచ్చారంట. నేనైతే వేసుకోను అని చెప్పి నేను అన్నా కూడా వినలేదు. వేసుకో అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే అన్నిసార్లు అడిగారు కదా అని చెప్పి వేసుకున్నాను. ఇంతకు ముందు కూడా ఒకసారి వేసుకున్నాను బిఫోర్ మ్యారేజ్. నేను ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకా తండ్రి కూతురు ఇద్దరు కొద్దిసేపు క్రికెట్ ఆడినట్టు ఇంకా ఆడి ఇంకా బయటకు వెళ్ళి బ్రష్ అయితే చేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. అంటే మా పాప చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళ నాన్నకి దూరంగానే ఉంటుంది కదా, ఇంకా తండ్రి ప్రేమకు కొంచెం దూరం అనే చెప్పొచ్చు. ఇంకా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వచ్చినప్పుడైనా కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంకా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి నా ఇంటెన్షన్ అన్నమాట. లవ్ యూ అట. అమ్మో సరే అట. నేను ఇక్కడ మా వారికి ఒక గిఫ్ట్ ఇచ్చాను, అది ఒక షార్ట్లో చెప్తాను. ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటున్నారంట. ఏసీ రిమోట్ ఇచ్చి వాళ్ళ నాన్నకి, తనేమో ఫోన్ పట్టుకొని హలో నాన్న నాకు ఇది కావాలి అది కావాలని చెప్తుంది. పర్ఫ్యూమా పుష్ హాయ్ చెప్పు. తినకి ఈ డ్రెస్ నచ్చిందంట, వేరే డ్రెస్ వేస్తే వేసుకోదంట. ఆమెకు నచ్చింది వేసుకుంటుందంట. గైస్ ఏం చెప్తాం. ఇంకా మా వారేమో వచ్చిరాగానే ఇంట్లోనే ఉంటారా చెప్పండి, ఇంకా బయటికి వెళ్ళాలి కదా. కొంచెం బైక్ రిపేర్, కార్ రిపేర్లు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేటప్పుడు అయితే మాకు ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. మా ఫేవరెట్ అనమాట, బటర్ స్కాచ్, ఆల్ టైమ్ ఫేవరెట్. కాకపోతే ఇంకెక్కువగా తింటే లావ్ అయిపోతాము అని కొంచెమే వేసుకొని తినేసాను నేనైతే. ఐస్ క్రీమా? నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప కూడా వచ్చి ఇప్పుడు ఆ వీడియో చూసి ఐస్ క్రీమ్ కావాలంటుంది. చూడండి ఏం కావాలి? ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ తినొద్దు నాన్న, తినొద్దు, పొట్టలో అవుతుంది. ఇంకా ఇక్కడ నేను మా పాపకు పెడుతుంటే మా వారేమో తిడుతున్నారనమాట, తనకి ఎందుకు పెడుతున్నామని చెప్పి. ఇంకా అప్పుడప్పుడు తింటే ఏం కాదులే అని చెప్పి కొంచెం పెట్టాను తనకు కూడా. ఇంకే అందరం ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసాము. లంచ్ కూడా చేసేసాము దీనికంటే ముందే. ఇంకా అది వీడియో తీయడం మర్చిపోయాను. లంచ్లోకి అయితే బిర్యానీ తెప్పించింది మా మమ్మీ. ఇంకా బిర్యానీ తినేసి ఐస్ క్రీమ్ కూడా తినేసి కాసేపు అయితే నాప్ వేసాము. ఇంకా ఈవినింగ్ టైంలో నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తా అన్నారు మా వారు. ఎక్కడికో ఏంటో మరి చూద్దాం. ఇంక ఇక్కడిక్కడే తీసుకెళ్తారేమో అని చెప్పి నేనైతే జడ కూడా వేసుకోలేదు, అట్లనే పిచ్చిదాని లెక్క వచ్చేసాను. ఇక్కడిక్కడ అనుకున్నాను కానీ ఆయన చాలా లాంగ్ తీసుకెళ్లారు. ఎక్కడికో మీరు కూడా చూడండి. ఇంక ఈరోజు థర్స్డే కాబట్టి సంత అన్నమాట మా దగ్గర. ఇంకా ఆ రూట్ నుంచే వెళ్తూ ఉంటే అక్కడైతే బొబ్బట్లు వేడివేడిగా చేస్తూ ఉన్నారు. ఇంకా అవి చూసి మనం ఆగుతామా చెప్పండి, బొబ్బట్లు కావాలంటే మా వారైతే తీసుకొచ్చారు. ఇంకా అవేమో ఫుల్గా కాలుతున్నాయి, నాకేమో తినాలనిపిస్తుంది. సరే వేడివేడిదే తీసుకొని అయితే ఫస్ట్ అయితే మా వారి నోట్లో పెట్టాను. కాలిందంట పాపం.
ఇంకా అవి తినుకుంటూ వెళ్తున్నాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగితే కూడా చెప్పట్లేరు. మరి ఇక్కడికి అని చెప్పి తీసుకొచ్చారు గాయస్. మొత్తం తిప్పుతున్నారు. మేమంటే ఇంత ప్రేమ. ఇక్కడికే అని తీసుకొచ్చిండు గాయస్. కానీ ఎక్కడే తీసుకెళ్తున్నాడు నాకు తెలీదు. సర్ప్రైజ్ అంట. మరి నేనేమో పిచ్చి దానిలాగా ఉన్నా. ఇక్కడే అంటే ఇక్కడికి అనుకొని ఇట్లనే వచ్చేసినాం. లొకేషన్ మాత్రం కిర్రాక్ ఉండే. అసలు పైన ఇంకా ఆకాశం భూమి కలిసినట్టుగా అనిపిస్తుండే. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎటు తీసుకెళ్తున్నారో ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఏంటంటే మా డాడీ వాళ్ళ ఓసీ అన్నమాట ఇటు సైడ్. ఇంకా అటు సైడ్ తీసుకెళ్తున్నారనమాట. లోపలికి తీసుకెళ్దామంటే అక్కడ లోపలికి పర్మిషన్ ఉండాలి. ఇంకెవరో ఒకరు ఎంప్లాయీ ఉండాలన్నమాట. మా డాడీ లేరు కాబట్టి జస్ట్ అట్లా చూపిస్తాను పదా అని చెప్పి అటైతే తీసుకెళ్తున్నారు. ఇటు నేను ఫస్ట్ టైం వస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఎప్పుడు రాలేదు కూడా. నేనైతే ఇటు సైడ్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం లొకేషన్ మాత్రం ఏమైతే నువ్వు మేము మాత్రం పిచ్చోళ్ళలా ఉన్నాం. ఇట్లా తీసుకొని వచ్చాను. రైల్వే ట్రాక్ ఎంత దూరం వస్తుందంటే కొంచెం రెడీ అయ్యి వస్తాం కదా. ఇంక ఇక్కడ కొత్తగా బ్రిడ్జ్ కూడా కట్టారు రైల్వే ట్రాక్ కోసం అనమాట. చూడండి బాగుంది లొకేషన్ కూడా. కానీ లోపలికి వెళ్తే ఇంకా బాగుండేది అనుకుంటా. ఇంకా లోపలికి ఎంట్రీ లేదు. ఇంకా ఎందుకు లే రిస్క్, మళ్ళీ ఏమన్నా అంటారేమో వాళ్ళు అని చెప్పి మేమైతే ఇంక ఇక్కడే యూటర్న్ చేసుకొని వచ్చేసినాం అనమాట. లొకేషన్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ పైన ఉన్నాయి చూడండి, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. తెలుసుంటే ఇగ్నోర్ చేసేయండి. పైన జిప్ లైన్ల నుంచి బొగ్గు ఏమంటారు ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా మా ఇంటి దగ్గరలోకి వచ్చేసినాం మేము. ఇది సింగరేణి స్కూల్. ఇక్కడ పార్క్ ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే 7 o'clock అవుతుంది. ఇంకా మేమైతే సంతకి రెడీ అయిపోయి వెళ్తున్నాం అన్నమాట. సంతలో మేము వెజిటేబుల్స్ తెచ్చేది ఏమీ లేదు, మా డాడీ తీసుకొస్తారు. కాకపోతే జస్ట్ అట్లా చూసి ఇంకా అట్లా ఆస్వాదించి వస్తామన్నమాట. ఇంకా చాలామంది కపుల్స్ వస్తూ ఉంటారు సంతకి. వాళ్ళందరినీ చూస్తే నాకైతే ఏమనిపిస్తుంది అంటే నా లైఫ్ కూడా ఇట్లా పీస్ఫుల్గా వారానికి ఒకసారి మా హస్బెండ్తో సంతకి వెళ్ళడం, అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళడం అట్లాంటివి ఉంటే బాగుండేది. నా లైఫ్ కూడా ఇట్లా పీస్ఫుల్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి. జస్ట్ ఇట్లా కలిసి వచ్చారనే కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదా లోపల బాధపడుతున్నారో మనకైతే తెలియదు కదా. పైన చూసి ఏది డిసైడ్ అవ్వద్దు. ఇంకా నేను బాధగా ఉన్నాను అంటే ఇంకా ఈయన దూరంగా ఉన్నారనే బాధ, కానీ ఆయనతో అయితే నాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఇంకా చాలా మంది కపుల్స్ దగ్గరే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కూడా ఉంటారు. ఇంకా అట్లాంటివి ఉండే కంటే దూరంగా ఉండి హ్యాపీగా ఉండడం బెస్ట్ అని నా ఒపీనియన్ అన్నమాట. ఇంకా అందరి తలరాతను దేవుడే రాస్తాడు కదా. ఇంకా ఆయన ఎలా రాస్తే అలాగే అవుతుంది మన లైఫ్ కూడా. తలరాతనైతే ఎవరు మార్చలేరు. ఇంకా ఆయన ఎలా డిసైడ్ చేస్తే మనం అలాగే ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవడమే, అంతే కదా. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఇట్లయితే మేము సంత నుంచి కొన్ని వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ మా డాడీ కూడా తీసుకొచ్చారు. ఇంకా మేము తీసుకొచ్చిన ఇవే అన్నమాట. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటూ ఏం లేవు, కానీ ఇంకా మా వారికి ఇష్టం అని చెప్పి గోంగూర. తెలియని విషయం ఏంటంటే మా డాడీ కూడా ఆల్రెడీ గోంగూర తీసుకొచ్చారు. ఇంకేం చేస్తాం, మా డాడీకి కూడా ఇష్టమే. కానీ ఇంకా ఎవ్రీ వీక్ తీసుకురారు కదా అని ఈసారి నేను తీసుకొస్తే మా డాడీ ఆల్రెడీ తీసుకొచ్చిండంటే ఇంకా అది ఇది కలిపి చట్నీ చేసేయడమే. మేము సంత నుంచి ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ అయితే కుకింగ్ చేసేసింది. ఇంకా చికెన్ కర్రీ చేసిందనమాట. చికెన్తో చపాతీ తినేస్తున్నాను, మా వారేమో రైస్ తినేస్తున్నారు. ఇంకా ఇట్లా అయితే గడిచింది ఈరోజు. వీడియో అయితే ఇంతే అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్. బాయ్.